అందరికీ నమస్తే. నువ్వు ఇందాక పిలిచినప్పుడు నేను ఎందుకు రాలేదు తెలుసా? ఫస్ట్ నువ్వు నన్ను పిలిచావు గదా! చీఫ్ గెస్టులు రాకముందు ఆ చిన్న స్పేస్‌లో పాపం ఎప్పుడు మైక్ ఎప్పుడు మైక్ దొరకని వాళ్ళకి మైక్ దొరుకుతుంది. సో, వాళ్ళు మాట్లాడిన ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు మా నిసార్ భాయ్ గాని, చిరంజీవి అన్న, ఇంకా కొరియోగ్రాఫర్ సాగర్ భాయ్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు వినాలనిపించింది సో అప్పుడు. స్వీట్ ఆఫ్ యూ అండి. సో సో, స్వీట్. అందుకని వెనక ఉండే వాళ్ళందరిని ముందుకు తోద్దామని నేనున్నాను. నేను వెనక ఉన్నాను గదా! కవితకొచ్చి నన్ను ముందుకు లాగింది. సో, సో స్వీట్ ఆఫ్ హర్ ఆల్సో. ఏదో సినిమాలో ఉంటది 'కలేజా' సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు. ఆడవాడు పడుకున్నాడు, నాకు ఒక ₹100 దొరికితే ఆడికి పాలు కొనిస్తానని చెప్పి అనుకుంటే ఆయనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. అలాగా నేను నా వెనకున్న వాళ్ళని ముందుకు నెడదాం అనుకుంటే నన్ను ఆవిడ అక్కడ వచ్చి ముందు. మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడైనా మనం అది అనుకుంటే మనకు దేవుడు ఇంకింత కొంచెం ఎక్కువ ఇస్తాడు. అలాగే కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. సో, కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు. కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది ఒకరోజు. 'సారంగధరి' అనే పాటని తనతో పాడించలేదు అనే సినిమా వాళ్ళందరి మీద తను పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా మా ఏరియాలలో ఇక్కడ ఉండేవాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని ఎక్కువ నెగెటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను. సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలామంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది కోమలి. ఆ రోజు నేను కూడా కొంచెం తను రాగానే చెప్పాను, "అమ్మ నువ్వు ఎక్కడ సినిమా తీస్తావు? అది ఎక్కడ రిలీజ్ చేస్తావు? ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా? చాలా కష్టం రా" అని చెప్పి చాలా సేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17 తారీఖు రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో, సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, హిట్లు కొట్టడం కాదు అసలు. మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు. సో, అలాగ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి ఆయన. సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు. అది మీరు ఎప్పుడే యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టే మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర మీ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4, 5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్‌కి ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు, 5 గంటలు పని పోతది. ఇప్పుడు 'గరివిడి లక్ష్మి' అనే పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నా. అది మొత్తం సంగీతభరితమైన సినిమా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జరుగుతా ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకొని రావాలంటే నేను ప్రతి ఈవెంట్‌లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లాడిలాగా పెళ్లి కొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేమేదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడిప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని గానీ, మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్ మీరు. సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. కానీ ప్రతి ఈవెంట్‌లో మీరొచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటది. అబ్బా! మనం వెళ్ళాలి. మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? పెద్ద సినిమాలు కాదు. మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది. ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది. ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను. అందుకే నేను వచ్చాను. అలాగే సుధమ్మ, మీరు పాటల గురించి ఎవరెవరితోనో బయట ఇప్పుడు మా ధనుంజయ్ ఉన్నాడు. చాలా మంది పాటలు పాడిన సింగర్స్ రారు, ఈ వేడుకలకి రారు. కానీ ధనుంజయ్ మాకంటే ముందే వచ్చి కూర్చొని చాలా గొప్పగా మాట్లాడారు. సో, వాళ్ళు పాడిన పాటలు ఏ సినిమాలో పాడామో కూడా గుర్తుండవు సింగర్స్‌కి ఇప్పుడు. అలాంటిది మీలాంటి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఆ పాటలను గుర్తుపెట్టుకొని అంత బాగా పాడారు, ఎంత బాగా నాకు పైకి స్టేజ్ మీదకి రాగానే కూడా మీరు అదే చెప్పారు. సో, మీరందరూ ఉండబట్టే ఇండస్ట్రీ పచ్చగా ఉంది. మేమంతా ఇక్కడ దాకా వస్తున్నాం. సో, థ్యాంక్ యూ. దివిజ అసలు ఇంకా ఎన్ని సినిమాలు చేద్దాం మన ఇద్దరం చెప్పు ఇట్లే. ఇప్పటికి 4 సినిమాలు అయిపోయాయి. ఆమె నటించే ప్రతి సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్‌ని. సో, మరి అది ఎందుకు మన బాండింగ్ ఎలా కుదురుతుందో తెలియట్లేదు. నువ్వు రికమెండ్ చేస్తూనే ఉండు ఏ సినిమాకి వెళ్ళినా. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నేను కూడా చేస్తాను. విన్ సిచ్యుయేషన్. దాంతో పాటు ఈవెంట్ హోస్ట్ శ్రవంతి ఉండాలని కూడా చెప్తూ ఉన్నాము. సతీష్ భాయ్ ఎక్కడున్నావు? ఒకసారి రావాలి. దా పైకి దా. నువ్వెంతసేపు నువ్వు డైరెక్టర్ అయ్యింది పాపం ఒక కార్యకర్త లాగా, మేనేజర్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఆ లొకేషన్స్లో అలాగే కష్టపడేవాడు. ఈరోజు కూడా అలాగే పడుతున్నాడు. సో, డైరెక్టర్సే సినిమాకి మనందరం ఇక్కడ కూర్చున్నామంటే వీళ్ళు ఏదో చిన్న కథ రాసుకొని పాపం బండిలో పెట్రోల్ కూడా లేకుండా ఒక ప్రొడ్యూసర్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి ఒక సినిమా సంపాదిస్తారు. ఆ తర్వాత మనందరం దాంట్లోకి వస్తాం, మనందరి ప్రతిభలు చూపించుకుంటాం. దాని అన్నిటికీ మూలం ఈ దర్శకులే. సో, అలాంటి సతీష్ భాయ్,
ఆయన నాకు ఒక అభిమానిలాగా వచ్చాడు నా స్టూడియోకి. నేను కసిరిచ్చాను ఆ రోజు. నేను చిన్న చిన్న సినిమాలు చేయట్లేను అబ్బాయి, చిన్న బడ్జెట్లు ఏమి చేయలేము, వాటిని చూసి మన టాలెంట్ని అందరూ ఇంతేనా అనుకుంటారు, అక్కడ బడ్జెట్స్ ఉండవు, నేను చేయనంటే ఈ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కరాటే నేర్పించినంటే నిలబడతాడు చూడండి, అంత కాదు కానీ పాపం నేను ఒప్పుకునేదాకా అలాగే నిలబడ్డాడు. అంటే నేనేదో గొప్ప అయిపోయిన ఒక సినిమాను ఒప్పుకోవడానికి అని కాదు, అప్పుడున్న బిజీలో నేను చేయలేనేమో ఈ బడ్జెట్లో అని చెప్పి నేను అంటుంటే ఆయన నన్ను పట్టుబట్టి మరి ఈ సినిమాకి చేయించాడు. నిజంగా ఒక సినిమా చేస్తాం, ఆ సినిమాలో ఒక 4 పాటలు ఉంటాయి, కట్ చేస్తూ ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఉంటాయని కాదు. ఈ సినిమాలో ఆయన కోసం చేసిన ఒక్కడివే, నువ్వు ఒక్కడివే ఇంతమంది పిల్లల్ని పెంచుతావు, కానీ ఇంతమంది పిల్లల్ని కలిసి నిన్ను ఒక్కరిని చూసుకోలేకపోతున్నాం అనే ఒక పాట, అది ఎప్పటికీ వెళ్ళిపోతానే ఉంటుంది. ఇందాక ఆమె చెప్పినట్టు అలా చరిత్రలో నిలిచిపోయే పాటలు ఏమేమి ఉన్నాయో ఈ పాట ఇందులో ఒకటి కాదు. అది ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు ధనుంజయ్ పాట కానీ, చిరంజీవి అన్న రాసిన పాట కానీ, పెళ్లి పాట కానీ, ఒక్క సినిమాలో ఒక 4-5 పాటలు నిలిచిపోయే పాటలు నాతో చేయించావు. నీకు, కోమలికి, సోమేష్ గారికి, ఈ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. పాటలు అంటే మీరు జయించినంత మాత్రాన రావు, అది కుదరాలి, ఆ ఆల్బమ్ అలా కుదరాలి. అలాంటి సిచ్యువేషన్స్ నువ్వు తయారు చేసినావు. నువ్వు ఆ క్రెడిట్ మొత్తం నీదే. మేము తెల్ల కాగితాలు మాత్రమే, దర్శకుడే రాసుకుంటాడు మా తలకాయల్లో. సో అలా అద్భుతమైన పాటలు మాతో చేయించిన నీకు ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా, వేదిక ముఖంగా థ్యాంక్ యూ. 5 పాటలు మీరు అద్భుతంగా రాశారు, అది ఎవరికి సాధ్యం కాదు. నేను రాశానంటే మళ్ళీ అదొకటి వస్తుంది, రైటర్స్ అందరూ నా మీద పడి ఎడతారు. అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఈయన లిరిక్ రైటర్ల కోసం పాపం చాలా కష్టపడ్డాడు, అడ్వాన్స్లు ఇచ్చాడు, తిరిగాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ రాగానే మనోళ్ళందరూ కొంచెం వాళ్ళకున్న బిజీలోనో, వాళ్ళకున్న ప్రెజర్స్లోనో సరిగ్గా ఆ టైంకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు పడే ఇబ్బందిని చూసి నేను ట్యూన్ చేసేటప్పుడే ఆ పాట లిరిక్స్ వస్తుంటాయి, అంతే తప్ప నాకు లిరిక్స్కి సపరేట్గా ఏం డబ్బులు ఇవ్వరు వీళ్ళు. నేనే ఏదైతే రాసేస్తున్నాను అనుకోవద్దు. అలాగే హీరో గారు చాలా బాగున్నావు, ఒడ్డు పొడుగున్నావు, నువ్వు మంచి యాక్షన్ హీరో అవుతావు తప్పకుండా. ఈ సినిమాలో నీకు ఇంకా స్పేస్ అంతా దొరకనట్టుంది. ఈ సినిమాలో నువ్వు ఒక పాత్రగా ఉన్నావు, తప్పకుండా ఫ్యూచర్లో మంచి హీరోగా నీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సత్య గారు, ఇందాక దివిజరానంత సేపు నిన్నే చూశాను, ఎందుకంటే అప్పుడు నువ్వు ఒకదాన్ని ఉన్నావు కాబట్టి. సో నెక్స్ట్ సినిమాలలో ఒక్కదాన్ని ఉండేలాగా చూడు, తప్పకుండా నువ్వు మంచి హీరోయిన్ అవుతావు. సో అమ్మాయి కూడా ఆస్తిని కూడా మంచి, అందరూ ఈ సినిమాలో సాగర్ మాస్టర్ ప్రతి పాటను మీకున్న బడ్జెట్లో మీరు అద్భుతంగా చేశారు. ఒక ఈ ఆల్బమ్ ఎప్పటికీ నిలిచిపోయే ఆల్బమ్ లాగా చేశారు. ధనుంజయ్, థ్యాంక్ యూ ధనుంజయ్. సో సింగర్స్ పట్టించుకునేంత మ్యూజిక్ డైరెక్టర్ నేను అయ్యానో కాదో తెలియదు, ఈ రోజు నువ్వు వచ్చాక నాకు అయ్యాను అనిపిస్తుంది. తప్పకుండా నెక్స్ట్ సినిమాలకు కూడా ఆ సింగర్స్ అందరూ కూడా, మా సింగర్స్ అందరూ మా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ అప్పుడు కూడా వస్తారని నువ్వు ఒక బాట వేసావు. థ్యాంక్ యూ. అలాగే ఇంకా కెమెరామెన్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, సో తనకు చాలా రోజుల తర్వాత మంచి సినిమా దొరికింది. దశరథ్ గారు, సో ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్స్, ఫీల్ గుడ్ సినిమాలు అంటే మీరే గుర్తొస్తారు. నిజంగా ఇది మీరే రావాల్సిన సినిమా ఇది. తప్పకుండా మీరు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చిన్ని అంటూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. సో థ్యాంక్ యూ సార్. అందరికీ ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళకి కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు సార్. ముఖ్యంగా అలాంటి ప్రొడ్యూసర్స్ రారు. మట్టి నుంచి పాపం చాలా కష్టపడిన ఆమె చెమట చుక్కలతో నిర్మించిన సినిమా ఇది. మీరందరూ నిజంగా ఈ సినిమాని ఆదరించండి, ఈ సినిమాని తీసుకెళ్ళండి. ప్రజలందరికీ ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఈ సినిమా ద్వారా కోమలి మంచి ప్రొడ్యూసర్గా నిలబడాలి, తన డబ్బులు తనకు రావాలి. మా సతీష్ భాయ్ మరిన్ని సినిమాలు తీయాలి, మా అందరికీ మంచి అవకాశాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ.